కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం తీర్పు రిజర్వ్లో ఉంచింది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని కోర్టు తెలిపింది. ఈడీ తనను అరెస్ట్ చేయడం సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం దాఖలు చేసిన పిటిషన్పై అదే రోజు వాదన వింటామని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. సుప్రీంకోర్టు ఈ రోజుచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనుంది. మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ రామకృష్ణ జనత. రామకృష్ణ, ఎన్ని గంటలకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతుంది? అయితే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతుంది. మరి పాస్ లో ఒక కొంత ఆందోళన కలిగిస్తుంది. మరి బెయిల్ వస్తుందా రాదా అనేది మరి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఈ రోజు రాబోయే తీర్పు కీలకంగా కాబోతుంది. ఈ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పుని రిజర్వ్ లో ఉంచింది. ఇక కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని కూడా కోర్టు తెలిపింది. మరి ఈడీ తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు కూడా అయింది. మరి జస్టిస్ సంజీవ్ ఖన్నా దీనికి సంబంధించి వాదనలు విన్నారు, తీర్పుని రిజర్వ్ చేశారు. ఈ రోజు తీర్పును వెల్లడించబోతున్నారు. అయితే ఈ సందర్భంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. బెయిల్ ఇస్తే మీరు మీ సీఎం అధికారాలకు పదవికి దూరంగా ఉంటారా అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. దానికి అరవింద్ కేజ్రీవాల్ కూడా చెప్పారు, మద్యం కుంభకోణం సంబంధించి, మద్యం ఫైల్స్ కి సంబంధించి, లిక్కర్కి సంబంధించిన అంశాలపై దూరంగా ఉంటారు. వాటి వైపు మాట్లాడటం కానీ వాటి విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ ఉండదు అని చెప్పేసి ఆయన క్లియర్ కట్ గా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్పింది, అరవింద్ కేజ్రీవాల్ కానీ బెయిల్ ఇస్తే మాత్రం ఆయన కేసును పెడదోవ పట్టిస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సాక్షులను కూడా పెడదోవ పట్టించే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఇక ఈ అంశానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసినటువంటి వ్యాఖ్యలకి, అలాగే అరవింద్ కేజ్రీవాల్ అడ్వకేట్ చేసినటువంటి రిపోర్ట్స్ కానీ ఏ తొమ్మిది సబ్మిట్ చేసిన వాటికి సంబంధించి కానీ ఇటు కీలకమైన డెసిషన్ తీసుకోబోతుంది. ఇరు వర్గాల వాదన విన్నారు ధర్మాసనం. అది ఈ నేపథ్యంలో తీర్పు రిజర్వ్ లో ఉంది. మరి ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనేది కూడా చాలా కీలకంగా మారింది. కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.